అనంతపురంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. సభలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. సభను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామంటున్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్రారెడ్డి ఫేస్ టు ఫేస్. జిల్లా హెడ్ క్వార్టర్లో రేపటి దినం సూపర్ 6 సూపర్ హిట్ అని తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతుంది. ఇది చరిత్రలోనే నిలిచిపోయే విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే కూటమికి సంబంధించిన పార్టీలు ఏ ఉన్నాయో మొత్తం వాళ్ళంతా దీనికోసం పోరాటం జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడుగుతారు, సార్ చెప్పండి, మొత్తం ఈ సభని ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఏ కార్యక్రమాలు? చాలామంది వైకాపా వారు కానీ మిగతా పార్టీలు కానీ కొంతమంది విమర్శిస్తున్నారు, కమ్యూనిస్టులు వాళ్ళు కొన్ని మాత్రమే ఇచ్చి దాన్ని ఏదో పెద్దగా చేసుకుంటున్నారు. ఈరోజు హామీలు పూర్తిగా నెరవేర్లు, చాలామందికి పథకాలు అందలేదనేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోగా సూపర్ 6 హామీలను మేము ప్రకటించామో ఎన్నికల తర్వాత వాటిని అమలు చేసే క్రమంలో అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే అన్నదాత సుఖీభావ్ కానీ, లేకపోతే కనుక తల్లికి వందనం కానీ, గ్యాస్ సిలిండర్లకు మహిళలకు సబ్సిడీ కానీ, లేకపోతే మొన్న ఆగస్టు 15వ తారీఖున సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఏం చెప్పామన్నీ. ఇంకా దాంట్లో కూడా చాలామందికి మాకు పథకాలు సక్రమంగా అందలేదు, కొంతమందికి ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరికి అందలేదో కూడా చూపించాల్సిన బాధ్యత ప్రతిపక్షాల వినుంది. తల్లికి వందనంకి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో ఒకరికి ఇవ్వడం జరిగింది. మేము ఆ కుటుంబంలో ఎంతమంది అర్హులు ఉంటే, చదువుకుంటే పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా సాంకేతిక కారణాలతో ఎక్కడైనా కూడా కొంత మిస్ అయింటే వాటన్నిటిని కూడా సమగ్రంగా పరిశీలించి అన్ని మండలాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారులే స్వయంగా పర్యవేక్షించి వాటన్నింటిని కూడా సెటరేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మొన్ననే 325 కోట్ల రూపాయలు కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. మీరు ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక సభ పెడుతున్నారు. ఈరోజు దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల మంది రావచ్చని ఈ సభగా అంటున్నారు. పోలీసులు కూడా ఉన్న సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ మేమైతే చేస్తున్నాం. ట్రాఫిక్ చాలా చోట్ల మళ్లించడం జరిగింది. ఇవి మొత్తం ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అనేక పెద్ద పెద్ద బహిరంగ సభలన్నింటిని కూడా చేయడం జరిగింది. 2008వ సంవత్సరం ఆఖరిలో యువగర్జన పేరుతో 10 లక్షల మందితో సభ కూడా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఎంత పెద్ద మీటింగులు అయినా కూడా అవలీలగా చాలా ఈజీగా చేసే వ్యవస్థ మా దగ్గర ఉంది. పోలీసులు ఒక పక్క సహాయ సహకారాలు అందజేస్తారు. అంతేకాకుండా మాకు ప్రత్యేకంగా వాలంటీర్ల విభాగం ఉంది. వాలంటీర్లకు 1000 మందిని వాలంటీర్ల విభాగం తరపు నుంచి ఇక్కడికి వచ్చేసి ఈరోజు సాయంత్రం నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం నుంచి సమావేశం పూర్తయి ప్రతి ఒక్క వ్యక్తి ఇంటికి పోయేంత వరకు. పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీరు ఇక్కడ నుంచి ఎన్నికయ్యారు. మీరు రేపు ఏమన్నా ఒకవేళ పట్టభద్రులకు సంబంధించి ఏమన్నా హామీలు ఏమన్నా వస్తున్నాయో మీరు ఆశతో ఉన్నారు? ఏమన్నా ఒకవేళ నిరుద్యోగ భృతికి సంబంధించి ఎన్నికల్లో మేము హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా రేపు లోకేష్ గారు దాని గురించి కూడా మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే మీరు రాయలసీమలోనే అంటే రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం ఈ 3 జిల్లాల నుంచి మీరు పట్టభద్రులుగా ఎన్నికయ్యారు. ఆ రోజు ఈ 38 నియోజకవర్గాల్లో 2 మాత్రమే ఎమ్మెల్యేలు ఉండేవారు, పయ్యావుల కేశవ్ కానీ బాలకృష్ణ గారు కానీ. అంత 38లో 36 ఓడిపోయారు. ఆ రోజు మీరు గెలుస్తారని మీకు ఆ రోజు ధీమా ఉండేది? నేను నిలబడేటప్పుడే నేను గెలుస్తానని ధీమాతోనే పోటీ చేయడం జరిగింది. ఖచ్చితంగా 100% గెలుస్తాననే ముందుకు పోవడం జరిగింది. ఆ ఎమ్మెల్యేల సంఖ్య మాకు తక్కువ ఉండొచ్చు, కానీ పార్టీకి మాకు 38 నియోజకవర్గాల్లో సుశిక్షితులైన క్రమశిక్షణ గల కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. కార్యకర్తలు పట్టుదలగా పనిచేస్తే, చిత్తశుద్ధితో పనిచేస్తే ఏ ఎన్నికైనా కూడా దేనైనా సాధిస్తామనే దానికి నా గెలిపి ఒక నిదర్శనం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం ఇక్కడికి ఏర్పాట్లన్నీ పూర్తిగా జరిగాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. మేమైతే నిరుద్యోగ అభివృద్ధి చెప్పామో అది కూడా దానిపైన ప్రకటిస్తారన్న ఆశతో ఉన్నామని చెప్పేసి ఎమ్మెల్సీ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్